తర్వాత పళ్ళు ఇష్టాలు పెట్టేసి నెట్టేసి చాలా అక్కడ పెట్టేసి మిగిలిన మొత్తం ఇదంతా వేసేసాయి. పన్నెండులో మొదటిసారి అట్లా చేయాలా, రెండోసారి ఎత్తి పెట్టాలి, తెలిసిందా? తర్వాత పాయసం పిండి వంట. ఆ పల్లెల్లో పాయసం గంటెతో తీసారా, 2-3 గారెలో ఏం చేస్తా ఈ పిండి వంట తీసారా. తమ్ముడు గారు వస్తారా? తమ్ముడు గారు వస్తారు, వచ్చేస్తారు. మరి ఎవరు అనుకున్నారు? వీటి తమ్ముడు అనుకున్నా, మా రెండో కొడుకు. వీళ్ళ అబ్బాయా? మీ తమ్ముడు రెండో అబ్బాయి అమెరికాలో ఉన్నాడు? లేదు, లక్నోలో ఉన్నాడు వాడు. మా ఇండియాలోనే ఉంటాం, మేము ఎక్కడికి వెళ్ళమండి. మాకే గంటతో పర్వాలేదు తీసుకుని ఇద్దరికి ఒక అరగంట ఒక గంటతో తీసుకుని సగమే. ఆకులు వేయాలి, ఆకులు వేయాలి చాలు. తర్వాత పర్వాలేదు అయిన తర్వాత గారెలు వేయాలి. గారెలు 2, ఇక్కడ 2 గారెలు. వెరీ గుడ్. తర్వాత మళ్ళీ తర్వాత నువ్వులు ఉండలు వేయాలి. నువ్వుండలు 2, అక్కడ ఒకటి. అట్లనే ఇంకో స్వీట్ ఉందిగా, అదే అదే అరిస, ఆపం. వెరీ గుడ్. కూరలు తయారు చేసుకుంటే నేను పిలుస్తాను, మేము పిలిచేప్పుడు తీసుకురావు అని కూరలు తీసుకోవచ్చు. మరి కొంచెం మంది కాకుండా తీసుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. ఇటువంటి కూర్చోండి, మీరు అక్కడే పీట మీద అక్కడే కూర్చోండి. ఆ పీట కూర్చోండి, మీ గ్లాస్ దగ్గర పెట్టుకోండి. ఓం 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 ముక్కు పట్టుకుని ప్రొడేది. ఓం ఓం అధ్యాపం మనం సేమిష్టాయాం పుణిదో ప్రాచీన విధి 8 మార్చుకోండి. ఆస్వానండి. మాధు శ్రీవత్సగోత్రాయా కామే సర్పదాయా ఉసురుపాయా ప్రాతి సాముత్రిక శ్రాద్ధే రాక్షవాన్ వైష్వాన్ వైతుగాన్ అన్న శుద్ధ్యర్థం ఆఘ్రాణ దోషార్థం అన్న సూక్త మహామంత్ర పఠనం కలిసే సభ్యు చూసుకొని ఏమిటో సభ్యం పెట్టుకో. ఇచ్చేటికి ఎరంజరికి ధన్యవాదాలు తీసుకో. ఇట్లా పెట్టుకోవాలి. ఇదిగో చదవండి, చదవండి, అనుసూక్తం చదవండి. చదువుతాం. ఆశ్రావిష ఎడంచేది కదా, ఎడంచేది ఇక్కడ పెట్టుకో. ఆశ్రావయ చెది నమో బ్రహ్మణే, నమో బ్రహ్మణే. చేతి కూర్చోండి, చేతి కూర్చోండి. ఇప్పుడు ఈ చేతి ఏలికి అది మొత్తం భుజం మీద తీసుకోండి. బ్రహ్మణే నమో స్వగ్రే నమో పృథివే నమో నమో భార్య నమో భాతృస్కృతే నమో విష్ణవే గురు హవే భూమి ఓం శాంతి 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 అనవది అవుతారు ఇష్టం కింద అవుతారు అంటే కింద ఒట్టువే. వెరీ అన్న మీద 2 దెబ్బలు, ఇష్టం మీద మొత్తం ఒకటి మిగిలిన ఇష్టం కింద. తర్వాత పచ్చడు కొంచెం పక్కకు వస్తే పడ్డం చేస్తారు. ఇది ఒక విధమైన ప్రాసెస్. ఇలా చేస్తేనే అది అన్నం ధర్మం. అది కానీ కొందరు మరి ఒక్కసారే వడ్డించాలంటారండి. కూరలు పచ్చళ్ళు ఒకసారి వేస్తే కొంచెం వేస్తే తర్వాత మళ్ళీ మాకు అసలు ఇష్టమైన కూర నాకు ఇష్టమైన 4 కూరలు 3 కూరలు చేసాం. మార్చుకోండి. నాకు ఇష్టమైన కూర కాస్త ఎక్కువ ఎంచుకోవాలనుకో, ఏమో ఉప్పు అయిపోయిందో కారం అయిపోయిందో ఏమో, అందువల్ల ముద్దసారి కొంచెం వడ్డించి కావాలంటే మళ్ళీ వడ్డించచ్చా, వడ్డం చేయాలి. వాళ్ళు అడగరు, మనమే వడ్డం చేయాలి. వాళ్ళ ఇష్టమైన అడుగుతారు, ఎవరిని దొరకాయ తీసుకురా అని అంటారు. కానీ మనకు ఉన్న కూరలు ముందు మీకు చెబుతున్నాం, ఆ కూరలే అడగండి. అదే అది అందుకని చేయని కూర అడిగితే మనం ఎక్కడ చేస్తాం. అదే అందువల్ల ఓం సావై దేవానాం చాసురాం జత్యో ప్రతావాస్తాం వైకుస్తకం లోకమే శ్యామో భైమే శ్యామైతి దేశరా సన్నక దేవదాస్తేదా ముద్రేన సుందరం లోకవర్ధే ప్రాసమ విజ్ఞో వినోజ్ఞో ప్రతిజ్ఞ బ్రాహ్మణో విజ్ఞో విద్యధ ఏవ దత్తస్వాహారిజ్ఞో విద్యే వాధేతే ఆదే వేద్యతే రాజ్య సోత్ర వాస్వా ముద్రయ దత్తం రాజనా విష్ణు సమిత మాను కో అతడు ప్రాణు రక్షాకులవాతాన్ మృదామృతం భవాతాన్ రక్షయమంతి ఆరుణే ద్వివే ప్రక్షిపంతే ప్రదక్షిణం వక్రవంతేర పాపానో ధోర్వం చుత్యంతమస్తయంతవాదిత్య విద్యాయన్నో కుర్రం బ్రాహ్మణో విద్వాన్ ధర్మదేశావాచో బ్రహ్మేతి బ్రహ్మేషు బ్రహ్మాప్యతే ఏవం వేద అయోక్తిగా ఉంటాయి. కనపడకుండా ఇప్పుడే కనపడతాయి, రోజు కనపడు. అసావత్య బ్రహ్మేతి బ్రహ్మేషు బ్రహ్మాప్యతే ఏవం వేద అహమస్మ బ్రహ్మదార్దస్య పురం దేవేభ్యో అమృతస్నాభి
यो मातताधे देवमवा नमन्नमतंतवाते पोरवृतो जातो सुरंगो పచ్చళ్ళు అయితే పప్పు చారు మజ్జిగ ఉప్పు వస్తు నమో వసుధిరా పుంజః జహాపునః మీనో ఆవనవర్తచామి సమానవృద్ధం పర్యేమిదో కోమామన్మశ్వేత పరాకే అన్నం ఏతులోక ఏతదో ఇస్వే దేవే పేతభర్గుప్తనో కర్పూరం వేసే కథ వచ్చిన తర్వాత చేస్తే ఉంటుంది లేకపోతే ముందు పడుతుంది మస్తకి రాజరాజహానునః మీనో హమనస్తునామే సమానవృద్ధం కోమాన్ముజ పరాకే లోక ఏతదో విశ్వే దేవే ప్రజద్యదే సాతత విజతం మే భవాతో దివంతరం అన్నం ప్రాణం వాప అన్నం మృతం తమ దేవాతో అన్నం బ్రహ్మణో జర్మందే అన్నమాపద ప్రజానాం మోఘవనం జదే ప్రజా సత్యం పరమే వదతి సదస్య పూర్ణదేవనం పురుషదోగ్రహ కేవలాంగేనే కిక్కుసాదే కిక్కుసాదే ప్రహయ కిక్కుసదాసే సింగలా కిక్కుసాదే త్రిపురాదేవరాసే తుతాసే త్రహయ రాత్రాసే సింగలా అగరాసే ఓ పక్కనే కిక్కురాసే త్రిపురా కిక్కుసాదే ప్రత్యాదేవనే దేవునే కిక్కుసాదే ప్రత్యాదేవనే ప్రాణాదేవనే కష్టదే గాదే కుసదా 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 అన్న ఆమస్మృదారే రక్షాందా అన్యోంద్ర ఆత్మ ప్రాణవజాతేనే పునః సవాయ సపురుషవిధ ఏమా సచుర్ణామయం కొంచెం అదే శాస్త్రానికి ఎలా వేయాలి ఆకాశ ఆత్మ పృథివీ పెరుగుతో ఉప్పు రెండు జాయింట్ కాకపోతే రెండు జాయింట్లు ఉప్పు కలవకుండా కలవాలి కూడా ఇప్పుడు కూర్చోవాలి ఇంకా భూతాన్ని తస్మాదనం తదుచ్చతే తస్మాత్ గోడాయ తస్మాత్ జన్మస్మయాత్ అన్యోత్రాత్మా ప్రాణమయ తేనే సవాయ విపుడవిద దేవ తస్య గురుడధామయ గురుడాస్తస్త ప్రవ్యానో దక్షిణ పక్ష అపాన ఉత్తర పక్ష ఆకాశ ఆత్మ పృథివీ పృచ్చం ప్రతిష్ఠ ఇద్దరికి క్లాస్లో కూర్చోవాలి ఇద్దరికి క్లాస్గా ఇలాగ వారికి ఇద్దరికి మధ్యలో కూర్చోవాలి అలాగా అన్నాద్వై సహనా ఉదో తనో ముత్తు సాధీశ్వరావహే తేజస్వరావహే నమస్తమావిద్విషావహేకి ఓం శాం నిశ్చాం నిశ్చాందే ఓం భోస్వాహ చల్లల్ల అన్న మీద చల్లి కద్దలు ఓం పట్టల నీరు ఓం భోస్వాహ ఓం తత్సవరే నిం భర్గవేశ్వే దేవప్రయ ఆదు మీరు కూర్చు కొట్టుకొని వారి పట్టలి హస్తవర్గం తత్వ కూర్చే నువ్వు దేవప్రయ అలాగా మధ్య సెంటర్ ఏంటి కదా పృథివీ దేవా హృదయ బ్రాహ్మణ నేధదే పదం సతే సుధాతి మహావిష్ణు పూర్వ ఆర్ధవ సంతే దత్తం బ్రాహ్మణుడు ఒకరిగా కూర్చోబెట్టి దత్తం మళ్ళీ అడిగి ఇస్తున్నకి షేక్ హ్యాండ్ దత్తం దాస్వాంజాత్మభూతదాధరౌక్త అన్నం బ్రహ్మ అనంత బ్రహ్మ భౌక్త బ్రహ్మ సౌనవర్ధం పురార్థ సందేభ్యోభ్యాదిభ్యాదిభిన్నవన్నో అమృత స్వరూపం పదార్థ శ్రీ విష్ణు పద సంస్కృతి గంగోదయ దత్తం శ్రీ భక్తు నీరు పోసుకుని ఇస్త్రాకు పక్కన ఉంది గయాయాం దత్తో అస్తు నమస్కారం చేదేవా గదివా యజ్ఞ ధుందురావే ప్రాచీన విధి ధన్య మార్చుకుని ఎదురుకుండా కూర్చోండి అంటే ఎంత గయాలో చేసినట్టు ఇవన్నీ హస్తోదనం తత్వ మీరు కూర్చోబెట్టుకోండి బ్రాహ్మణుడు కొట్టండి హస్తోదనం తత్వ అప్రదక్షిణ ఇట్లా చెప్పండి ఎడంచే పైనుంచి ఇలా తాకండి పృథివీ దేవాత్రం ఎడంచే పైనుంచి రావాలి పృథివీ దేవాత్రం పృథివీ బ్రాహ్మణనాం ప్రణాప్రయో అముత్రా పుష్పలకే ఇదం విశతక్రమే త్రేధాన్యదేవతం సదా శ్రీ మహావిష్ణుసా యజమానస్య అస్మదండి మాతృ పితామహి ప్రకృతామిత్యో రూపా దేవా దేవదనాన్యాదే ఆయన ఒక్కడికే కూర్చుకుంటారు దత్తం దాస్యవాంచ ఆపుత్రే భూర్గదాధరో భోక్తా ఏకంటు అన్నం బ్రహ్మ అహంచ బ్రహ్మ భోక్తా బ్రహ్మ రాజ్యతమాదృచ్చం యజమానస్య అస్మదను మాతృ పితామహేభ్యః శ్రీవత్సపుత్రేభ్యः కావ్యశ్రప రాజేశ్రప జగపదాభ్యః ఉత్తరాదిత్యరూపేభ్యः ఇది విధమన్నో అమృత స్వరూపం శ్రీ విష్ణుపాద విష్ణుసూరు శ్రీ విష్ణు సంవత్సరం గంగోత్రి దత్తం స్థితి హోందో బృందో నీరు పోసుకొని ఇక్కడ వదిలి ఒక చుక్క ఉద్దంతుడి గయాయాం దత్తం అస్తు నమస్కారం నువ్వు మొత్తం దులిపి సవ్యేన నమస్కార సమిత నమస్కారం ఏ చేహ పితరో ఏ సుధర్ర మంత్ర తంత్ర స్వర వర్ణ లోక ప్రాణిస్తార్థం దశగాయత్రి మహామంత్రం కారిష్యే పైసాలు గాయత్రి అటువైపు తిరుగు ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ నువ్వు గౌరీ పంచ
చేయాలి చేస్తే అంతేగాని గాయత్రి ఆడవాళ్ళు చేయకూడదు అసలు. ఆ చేతులు ఈ చేతులు లెక్క పెట్టుకోవాలి. అది అది ఒకదానికి రెండుకి ఉపయోగపడింది. ఒకనికి అభిషేకం చేస్తుంటే రుద్రగాయత్రి వచ్చింది. తన్నో రుద్ర తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో ఆ మొత్తంలో నాకు వచ్చింది ఏంటి? తన్నో రుద్రదేవతని చూస్తుంటే నువ్వు తత్పురుషాది మహాదేవుడు. నేను తన్నో రుద్ర చివరికి రుద్రుని తంతున్నా సార్లు ఏమంటే ప్రసాద్ చేసి అది అలవాటు అయిపోతుంది మరి. చివరికి తంతాలు తొందరగా అన్నాడు తీసుకెళ్ళి పాత్ర మంత్ర తంత్ర నీళ్లు పోసుకుని పల్లెలో దేశకాల పాత్ర మంత్ర తంత్ర ప్రాభ్యాన్నిశ్చిద్రమస్తు లేచి నిలబడు యజ్ఞం జనగాయకు శ్రీకృష్ణశ్రాద్ధే అస్తోను మాతృపితాభిధానం శ్రీవసగోత్రాణం కావ్యసర్ప రాజసర్ప జనరైన వసురుద్రాదిత్యగుణం ఏదేశాం గయా నువ్వులు నీళ్లు ఏదేశాం గయా అన్న నువ్వులు తీసుకో నీళ్లు కోసం గయా అన్నశ్రాద్ధ శాశ్వత గౌరీలోకే నిత్య నివాస సిద్ధి శాశ్వత గౌరీలోకే నిత్య నివాస సిద్ధి యథాకాలం దత్తం అక్షరం నీళ్ళు అవదసి నమో దేవేభ్యః మామూలుగా ఇట్లా నమో దేవేభ్యః చాలు అక్కడ పెట్టు. ఇద్దరికి నమస్కారం. నమో దేవేభ్యః ముందు ఆయనకి, తర్వాత ఈయనకి, తర్వాత పితృభ్య మాతృభ్య నమో విష్ణవే దేవుడికి. ఓం తత్ బ్రహ్మ ఓం తత్ వాయు ఓం తదాత్మ ఓం తత్ సత్యం ఓం తత్ సర్వం ఓం తత్ బ్రహ్మ అంతఃస్థిరత భూతయుహాయాపిష్టం వంశరోతం జంజస్తం షడ్గారస్తం ఇంద్రస్తం రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మస్తం ప్రజాపతి తంతదాభ భోజ్యోతి సోమతం బ్రహ్మ భోత్వం మాధవాత అర్ధాదిమాధ్వేజే నత్తంతోషే మదరత్త మదోష సంతాది త్వగజః జడితిలో పట్టుకొని చెంచతుడి గాలి మీద పక్కన ఎక్కడ గాలి మీద వేయాలి. అదే అది దీర్ఘావగ్రహ మధుమధు సర్వం మధుతో యథాశకం మధువర్మ ధీరే నసంతుడి మధురక్త మధోష దుఃఖాధ్య పునః దిదోర్మా దీర్ఘావగ్రహ మధుమధు సర్వం మధుతో యథాసుఖం పరిషేజనం జనితిలో గ్లాస్ పట్టుకొని కుర్చీతో అత్యతో నిలిపి కొంపో స్వాహ కూర్చు కూడా పట్టుకో దొలకం ఉంటుంది కింద పడకుండా నీళ్ళు పట్టాలి అసలు గట్టిగా మూడు ఉద్దలు వేయి. సత్యం ధర్తేన పరిశుద్ధయావి చుట్టూ తిప్పాలి కదా మడాల చిన్నది ఇక్కడ కొంభో స్వాహ మూడు ఉద్దులు. సత్యం ధర్తేన పరిశుద్ధయామి గ్లాస్ నాకు ఇచ్చి జన్మతో ప్రాచీన విధి కూర్చుని కొట్టుకొని బ్రాహ్మడికి హస్తోదకం తత్వా సవ్యం సవ్యం చేసుకో. మీరు గుర్తుంటానికి హస్తోదకం తత్వా నువ్వు కొట్టు బ్రాహ్మడికి. ఎడ చేతిలో గ్లాస్ పెట్టుకుని ఈ చేతిలో మూడు దుర్జలు వెళ్ళి చెప్పు. అస్మతు మాతృ మళ్ళీ పితామహి పరిపితామహేభ్యః అమృతమస్తు. అక్కడ విశ్వేభ్యో అను దేవేభ్యః అమృతమస్తు. ఇయం పృథివీ బ్రాహ్మణ శ్రీమజ్జనాథ వాసిగో సత్సమహాత్మీయ పల్లెలో తత్సమహాత్మస్తు. దేవుడికి నమస్కారం. దేవాహస్తు దేవుడికి నైవేద్యం కదా. దేవేభ్యాస్తు సుధా మాతృభ్యాస్తు నమో విష్ణవే అమృతమస్తు. శ్రద్ధాయాం ప్రాణిష్టం మృతం జమే శోకం ప్రణాయ స్వాహ. శ్రద్ధాయం అపానిష్టం మృతం జమే శోకం అపానాయ స్వాహ. శ్రద్ధాయం యానిష్టం మృతం జమే శోకం యానాయ స్వాహ. శ్రద్ధాయం ఉదానిష్టం మృతం జమే ఉదానాయ స్వాహ. శ్రద్ధాయం సవానిష్టం మృతం జమే శోకం సవానాయ స్వాహ. బ్రహ్మణే స్వాహ. బ్రహ్మణేవ ఆత్మానుత్పాదం దుషత్వం ఇంచైందు బ్రహ్మణ ఆత్మాధాతం దుషత్వం దుషావహే మక్షగా బాధామిత్రస్తో. నమస్కారం గ్లాస్ ఇచ్చి ఇటు అపేక్షతో యాచిదయ్యం స్వస్థమాంసే విద్యామాన సాగపాక ముదాదే ద్రోచే త్రాక్యం రోచే తాక్యం సుఖేన మౌనేన భోక్తవ్యం. అయ్యా మంచి బ్రాహ్మణుడు గారు పొద్దుపోయింది. వండి పదార్థంలో ఇష్టమైన భుజించి ఇష్టంగానే పారేసి మా మాతృదేవతను తృప్తిపరచండి. భోజనం అంటే నాకు ఇష్టమైన ఉంటుంది చేయలేదు అది అడుగుతుంది. అందుకో వండిన పదార్థంలో వంటం చేసాం. ఏదైనా మర్చిపోవచ్చు. మర్చిపోయి మళ్ళీ అడిగితే మేము వేయలేము. ఇక్కడ వేసినే అడగాలి అదనమాట. తర్వాత ఏం కలుపుకున్నావు చూసి
నెయ్యి తీసుకురమ్మా. నెయ్యి పెట్టండి. ఇంకా మనం వడ్డించవచ్చు అందరూ. అందరూ ఏంది? అంటే ఒకటే ఒక్కడే. వంట చేయొచ్చు. వంట అందరూ అంటే మీ చెల్లెలు గారు వచ్చి వంట చేస్తున్నాయో లేదు అది చేయకూడదు. నువ్వు కూర్చో, కొంచెం ముందు ఇంకా మనకి పని బోల్డ్ పనులు ఉన్నాయి. ఇంకా కూర్చో, ఇంకా దగ్గరగా అందులో మీ మిస్సెస్ వస్తే అడ్డం లేకుండా కూర్చో. ప్రణది ఓం 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 అధ్యాపురోక్తే ఉంగరాసే విష్టాయాం ధోకాచీనా విధి. అమ్మ ముందు నెయ్యి తీసుకురామ్మా. అయిపోతున్నది వాళ్ళు ఒకసారి కలుపుకోవడం అయిపోయింది. నెయ్యి పెట్టరామ్మా, అక్కడ పెట్టుకో. నేనేదో అన్నాను మళ్ళీ మీరు అందరూ కోపం వస్తే ఈయన లేదు 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 అంటారు. లేదు వేస్తారు. అమ్మ 2-3 చెంచాలి, 2-3 చెంచాలు బాగా నెల తీసుకో. ఇంకో చెంచా అక్కడ కూడా 2 చెంచాలు. అసలే వేయాలి ఒకసారి నా చెంచా వేసి ఎన్న మీద అక్కడ పెట్టేస్తే వాళ్ళు వేసుకుంటారు. ఎంత దాకా అంత దాహం అవుతుంది. రాత్రికి అన్నం ఆకలి కాదు. అందుకోసం అక్కడ పెట్టేసి మళ్ళీ వాళ్ళు వేసుకుంటారు. అక్కడ పెట్టండి. మనం మొదటిసారి వేసాం, తర్వాత వాళ్ళు వేసుకుంటారు. నాకు బాగా ఇష్టం. నాకు చెంచా పడితే ఏం లాభం, 2-3 చెంచాలు పడితే అవును వెయ్యాలి, అలాగే వెయ్యాలి. మనం ఏం చేయాలి? అసలు చెంచాలు కాదండి, దానికి జారీ ఉంటుంది, దాంతోనే వెయ్యాలి అసలు నెయ్యి. నెయ్యి అభిషేక్ పడ్డట్టు ఉంటుంది, పడుకు కింద పోతుంటుంది. ఏంటి అసలు ఏం లేదు. పప్పు పట్లమ్మా. ఏమన్నా పచ్చళ్ళు అడిగమ్మా అని ఆమెను కూడా అడగమని కాస్త. ఓం భూమధ్యప్రోక్తేమూలనవేంసాఘ్రోకాచీనా విధి చంద్రమాతలో అస్మదులో మాధు శ్రీయుక్తపుత్రాయాः కామేశపుత్రాయాः పుత్రువాయాः ప్రార్థనాముక్తిగుణప్రార్థే రాఘవాన్ వైద్వాన్ బ్రాహ్మణ భోజన సమయే రాఘవ బాధ